నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. నేను రేచల్. అభి అంటే ఎవరు గుర్తుపట్టరేమో, అదిరే అభి అంటే టక్కున గుర్తుపట్టేస్తారు. సో అభి గారు, చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని చూడడం. నాకు కూడా. అంటే జబర్దస్త్లో చూస్తూనే ఉంటాము, ఇప్పుడు డైరెక్టర్గా చూస్తున్నాము చిరంజీవి మూవీతో. ఎట్లా అనిపించింది, ఏంటి ఆ మూవీ విశేషాలు? 'చిరంజీవ' నాకు మంచి రెస్పాన్స్ వచ్చిందండి. అంటే సినిమా రిలీజ్ అయిన నవంబర్ 7కి స్ట్రీమ్ అయింది ఆహాలో. స్ట్రీమ్ అయిన 3 డేస్‌లోనే 100,000,000 దాటింది మాకు. సో, విచ్ ఈస్ అన్ అచీవ్‌మెంట్ యాక్చువల్లీ. మళ్ళీ 1 వీక్‌లో 150,000,000 దాటింది. సో, 'రాజ్ తరుణ్' గారికి మంచి కమ్‌బ్యాక్ అన్నారు. అండ్ నాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. యాస్ ఎ డైరెక్టర్‌గా ఫస్ట్ సినిమా కదా! కొంచెం టెన్షన్‌లో ఉన్నా కూడా ఈ రెస్పాన్స్ నాకు అన్నిటికంటే పెద్ద కాంప్లిమెంట్ ఏంటంటే 'రాజ్ తరుణ్' గారి ఫాదర్ ఫోన్ చేసి 15 నిమిషాలు మాట్లాడాడు. "చాలా బాగా తీసావమ్మా, నువ్వు జబర్దస్త్ అదిరేబి" అంటే, సరే ఏదో మామూలుగా వెళ్తదేమో మూవీ అనుకున్నాం గానీ కామెడీ లెవెల్‌లో ఉంటది అని అంటే ఎక్స్‌పెక్ట్ చేసి. అందులో ప్రతి ఒక్క యాక్టర్‌కి అందులో చూస్తుంటే నువ్వే యాక్ట్ చేసిందనేది మాకు అర్థమవుతుంది. నువ్వు చెప్పి చేయించుకున్నావనేది తెలిసిపోతుంది. సో, చాలా హ్యాపీగా ఉంది. మా అబ్బాయిని కూడా చాలా రోజుల తర్వాత ఇంత ఎనర్జిటిక్‌గా చూస్తున్నామని చెప్పి ఆయన ఫోన్ చేసినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. అండ్ అన్ని చోట్ల నుంచి కూడా రెస్పాన్స్ మంచిగుంది. సో, విచ్ ఈస్ మోటివేటింగ్. అండ్ మనం కష్టపడి ఒకటి ప్రయత్నం చేసినప్పుడు రెస్పాన్స్ బాగొస్తే హ్యాపీగా ఉంటుంది కదా! అదే. వాళ్ళకే కాదు, మాకు గూడా అనిపిచ్చింది. మీరెందుకు ఆ మూవీలో యాక్ట్ చేయలేదు? ఫస్ట్ ఆఫ్ ఆల్ 'చిరంజీవ' ఈ టైటిల్ వింటేనే చాలా భారీ బాధ్యతతో కూడుకున్న టైటిల్ అది. అవును. అసలు ఆ టైటిలే ఎందుకు పెట్టారు? యాక్చువల్‌గా నేను డైరెక్షన్ చేద్దామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. సో, ఒక కాన్సెప్ట్ అనుకోని దీన్ని డైరెక్షన్ చేద్దామని అనుకున్నప్పుడు ఫస్ట్ ఆహ్, ఇలాంటి సబ్జెక్ట్ హ్యాండిల్ చేస్తున్నప్పుడు మనం బ్యాక్ స్టేజ్ ఉండి, అన్ని డిపార్ట్‌మెంట్స్‌ని హ్యాండిల్ చేస్తూ, మళ్ళీ యాక్టింగ్ చేయడం అంటే ఫస్ట్ సినిమా కాబట్టి నాకు చాలా ఇబ్బందవుతుంది. ఎందుకంటే అటు యాక్టింగ్ చేస్తున్నప్పుడు అక్కడ కెమెరా సైడ్ నుంచి ఏం జరుగుతుంది, లైట్స్ గానీ, లేకపోతే ప్రాపర్టీస్ గానీ, ఇయన్నీ గూడా మిగతా యాక్టర్స్ యాక్టింగ్ సైడ్ అన్నీ ప్రాబ్లమ్స్ ఒస్తాయి గదా! సో, ఫస్ట్ సినిమా ఎందుకు మనం ఎక్స్‌పెరిమెంట్ చేయడం, యాక్టింగ్ జేయడం ఎందుకు? ఆల్రెడీ చేసాం. ఇన్ని రోజుల నుంచి చేస్తూనే ఉన్నాం. సినిమాలు చూస్తున్నాను. మీతో గూడా చేశాం గదా! ఒక మూవీ కలిసి చేసాము. 'పాయింట్ బ్లాంక్' అని. సో, ఇయన్నీ ఉన్నాయి గాబట్టి మనం డైరెక్షన్ చేద్దాం అనుకున్నాం గాబట్టి టోటల్ ఫోకస్ డైరెక్షన్ మీద పెడదామని జెప్పి యాక్ట్ చేయకుండా ఓన్లీ డైరెక్షన్ చేసాం. ఎందుకు 'ఆహా' వైపే 'చిరంజీవ' మూవీ వెళ్ళింది? వెండి తెర మీద చూస్తాం అనుకున్నాం. 'చిరంజీవి' అనేది మాట్లాడడమే ఆహాతో, ఓకే. ఆహా ప్లాట్‌ఫార్మ్‌కి ఇది ఇవ్వాలి అనే కాన్సెప్ట్‌తోనే స్టార్ట్ చేసాం. హ్మ్. సో, థియేట్రికల్ అనేది మేము అనుకోలేదు ఫస్ట్ నుంచి కూడా. కానీ ఓటీటీకి చేసినా కూడా ఒక ప్రాపర్ సినిమా ఫీలింగ్‌లో ఉండాలి. ఏదో ఓటీటీ సినిమా గదా! అని చెప్పి లైట్ తీసుకొని ఏదో రకంగా లాగేద్దామని కాకుండా, ప్రాపర్ సినిమా అయితే ఎలా ఉంటుందో అలా చేద్దామని చేసాము. చాలామంది అదే అడిగారు. ఇది థియేటర్‌లో రిలీజ్ చేస్తే ఇంకా మంచి రెస్పాన్స్ వచ్చేది. మీకు తెలిసేది కదా! చాలామందికి అని అన్నారు. బట్ ఫస్ట్ నుంచి కమిట్మెంటే అది. ఆహాలో చేయాలి, ఆహాకి చేయాలి అని చెప్పేసి. చాలా కన్‌ఫ్యూజన్‌గా ఉంది అభి గారు మీ గురించి. నా మీరు గురించే. యాక్టింగ్ అంటారు, డైరెక్టర్ అండ్ కొరియోగ్రాఫర్ అన్ని వైపులా కాలు పెడుతూ ఉంటారు. ముందు ముందు మిమ్మల్ని యాక్టర్‌గా చూడాలా? డైరెక్టర్‌గా చూడాలా? అనేది పెద్ద క్వెషన్ అయితే, ఆ! అసలెందుకు మీరు డైరెక్షన్ వైపు టర్న్ తీసుకున్నారనేది? నాకిష్టం. ఇప్పుడు ఒక నాకిష్టం అంటే ఏదిష్టం? అదే చెప్తున్నా. ఆవేశపడ్డారు మీరు. నాకేంటంటే ఇండస్ట్రీలో ఉండడం ఇష్టం. హ్మ్. సో, ఇండస్ట్రీలో ఉన్నప్పుడు మీరు యాంకర్‌గా ఎన్ని సంవత్సరాలు ఉండగలుగుతారు? జస్ట్ క్వెషన్. మీకు నేను అడుగుతున్న క్వెషన్. గ్లామర్ ఉన్నంత వరకే. కదా! దాని తర్వాత ఏంటి? అని నాకు తెలిసి ఇంకా అప్పుడేదో అప్పుడు మన వేరే టాలెంట్‌తో కదా! వేరే బిజినెస్ ప్లాన్ ఆ! చేసుకోవడము, సో, టాలెంట్ ఉంటే ముందుకు వెళ్ళడం. సో, ఇండస్ట్రీలో మన సినిమా ఇండస్ట్రీలో కొన్ని సంవత్సరాల వరకు ఒకటి జరుగుతది. ఫర్ ఎగ్జాంపుల్ నాదే తీసుకుంటే యాంకర్‌గా కొన్ని సంవత్సరాలు నేను చేశా. ఇంక అంతకంటే ఎక్కువ చేయడానికి లేదు యాంకర్‌గా. ఎన్ని షోస్ చేసినా యాంకర్‌గా చేయడమే. రైట్. హ్మ్. మహా అయితే ఒక డాన్స్ షో చేస్తాము. లేదంటే ఒక మల్టీ టాలెంట్ షో చేస్తాము. నేను చేసినట్టు అదర్స్ షో చేశాము. అలా ఎన్ని చేసినా అదే షోలో అదే యాంకరింగ్ చేయడం. సేమ్ థింగ్ గోస్ విత్ యాక్టింగ్. యాక్టింగ్‌లో అయినా ఇప్పుడు 'జబర్దస్త్‌లో' నేను 10 సంవత్సరాలు చేశా. 10 సంవత్సరాల్లో నేను ఆల్మోస్ట్ ఒక 400 స్కిట్స్ చేశాను. ఈ 400 స్కిట్స్ కంటే మించి చేసినా కూడా ఇంక అంతకంటే ఎక్కువ వెళ్ళదు. ఎందుకంటే జనాలు ఆల్రెడీ 400 ఎపిసోడ్స్‌లో నన్ను చూసేసారు. ఇంక అంతకంటే ఎంత చేసినా ఓకే. అభి గురించి మాకు తెలుసులే. ఆ! ఆ అభి ఇలా వస్తాడు. ఇలా పంచ్‌లేస్తాడు. సో, నెక్స్ట్ ఇంకేం చేయాలి? మూవీస్ అండ్ డైరెక్షన్. అండ్ డైరెక్షన్ చేయాలనేది నాకు చాలా రోజుల నుంచి ఉన్న ఒక గోల్ నాకు. అని మీకు మీరే నాకు అనుకున్నారా? నేనే సెట్ ఇంకెన్ని రోజులు జేసుకుంటా. చేయాలి అని? నాకు నేనే అనుకుంటాను. అంటే మనం అనుకోకపోతే ఇంకా బయటోళ్ళు అనరు గదా! ఆహా! బయటోళ్ళు అనుకున్నా వాళ్ళు అనుకుంటారు తప్ప మనకు తెలీదు ఆ విషయం. అంటే ఎవరైనా చెప్పారేమో అభి గారు, ఇప్పుడు మీరన్నారు గదా! దాదాపు 400 ఎపిసోడ్ వరకు చేశాను. ఎవరో చెప్పే కంటే ముందే మనం రియలైజ్ అవుతేనే బెటర్ అది. ఓహ్! ఎందుకంటే సెల్ఫ్ రియలైజేషన్ ఒక లెవెల్ అప్ అనేది ఒకటుంటది.
లెవెలప్ అంటే మనం ఉన్న స్టేజ్ నుంచి నెక్స్ట్ స్టేజ్‌కి వెళ్ళడానికి ఏంటనేది మనం మోటివేట్ చేసుకోవాలి. మనకు మనం చెప్పుకోవాలి తప్ప బయటోళ్ళొచ్చి చెప్పడం కాదు. కానీ సో, ఇంట్లో వాళ్ళు చెప్తారు గదా! అభి గారు. లేదు ఇప్పుడు మీరు నాకు ఆ! వినండి. సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తున్నారు. సూపర్‌గా డబ్బు సంపాదన చాలా లగ్జరియస్‌గా ఉంటుంది. సో, సాఫ్ట్‌వేర్‌ని వదులుకొని ప్యాషన్ ఉంది మీకు. కాదు అనను. ఇండస్ట్రీకొచ్చారు. కానీ ఇంట్లో వాళ్ళు ఊరుకోరుగా. మమ్మీ, డ్యాడీ, ఫ్యామిలీ ఊరుకోరుగా. వాళ్ళు చెప్తారుగా. కనీసం మీరు వాళ్ళ మాటలైనా మీకు ఎక్కడా అనిపించలేదా నాకు ఇండస్ట్రీకొస్తే? ఎప్పుడే గాని నువ్వు ఇది చెయ్యి, అది చెయ్యి అని ఎప్పుడు ఇంట్లో చెప్పలేదు. ఆ! ఎందుకంటే నేను ఇంట్లోకి ప్రొఫెషన్ తీసుకురాను. నా పనులు నేను చేసుకుంటాను. నా బాధలు నేను పడతాను. నా ఎంజాయ్‌మెంట్, నా సక్సెస్ నేను ఇవన్నీ నాది బయటే. ఇంటికెళ్ళిన తర్వాత ఇయన్నీ ఇంట్లో క్యారీ ఫార్వర్డ్ చేయను నేను. కాబట్టి ఆ డిస్కషన్స్ కూడా ఉండవు ఇంట్లో. జస్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటది అంతే. నేను పలానా సినిమా చేస్తున్నాను, పలానా ఇది చేస్తున్నాను. అంతే తప్ప నేను నాకు వాళ్ళు గైడెన్స్‌లో నువ్వు ఇది చెయ్యి, అది చెయ్యి అని వాళ్ళు నన్ను మానిటర్ చేయడం గానీ, గైడెన్స్ గానీ, కమాండ్ గానీ చేయరు. నేను వాళ్ళకు అంటే నాకు కావాల్సింది నేను చేయడం నాకు హ్యాపీ. అది వాళ్ళకు హ్యాపీ. నాకు కావాల్సిన దాంట్లో నేను ఎంత హ్యాపీగా ఉన్నానంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు అంతే. సో, ఆ మోటివేషన్ మాత్రం ఆ సపోర్ట్ మాత్రం ఉంది ఇంట్లో నుంచి. నీకు కావాల్సింది నువ్వు చేసుకో అంతే. సో, ఆ కావాల్సిన దాంట్లో నేను ఎవరిని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకి ప్రాబ్లమ్ రాకుండా నాది నేను చేసుకుంటున్నాను అట్లా. సో, ఈ క్వెషన్ ఖచ్చితంగా అడగాలి. ఎంతోమంది అడిగినా గూడా. 'ప్రభాస్‌తో' మీరు యాక్ట్ చేశారు. సో, ఆ మూవీ సూపర్ డూపర్ హిట్. అందులో మీ యాక్టింగ్‌కి మేమందరం ఫిదా. సో, ముందు ముందు ఇప్పుడు డైరెక్షన్ వైపు అడుగు పెట్టారు కాబట్టి, 'ప్రభాస్' గారి గురించి గూడా మీరేమన్నా స్టోరీ రెడీ చేసి పెట్టుకున్నారా? 'ప్రభాస్' గారితో ఛాన్స్ వస్తే మీరు డైరెక్షన్ వైపు వెళ్తారా? ఆయనతో కలిసి యాక్ట్ చేయాలనుకుంటారా? నేను ఆల్రెడీ యాక్ట్ చేశాను 'ఈశ్వర్‌లో' పెద్ద రోల్ నాది. ఓకే. 'ప్రభాస్' గారితో పాటు ఒక పాటల్లో తప్ప మిగతా అన్ని సీన్స్‌లోనూ ఉంటాను. అందుకే అన్నాను మున్ముందు. సో, అంటే ఆల్రెడీ యాక్టింగ్ చేశాను. ఆయనతో బాండ్ ఉంది. ఒక ఫ్రెండ్ క్యారెక్టర్‌లో ఇంకా నాకు తెలిసి 'ఈశ్వర్' సినిమాలో ఉన్నంత త్రూఔట్ క్యారెక్టర్ ఏ యాక్టర్‌కి అంత పెద్ద రోల్ రాలేదు 'ప్రభాస్' గారి పక్కన. త్రూఔట్ క్యారెక్టర్ లాగా. కాబట్టి ఆల్రెడీ నేను యాక్ట్ చేశాను కాబట్టి ఐ వాంట్ టు డైరెక్ట్ హిమ్. సో, ఓహ్! డెఫినిట్‌గా నేను అంటే మళ్ళీ ఆయన దగ్గరికెళ్తే నో చెప్పకుండా ఉండేంత మంచి స్క్రిప్ట్ రెడీ అయినప్పుడే ఎళ్తా. అదర్‌వైజ్ మనం ఎళ్లి అది నచ్చలేదు అనిపించుకోవడం నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన ఇప్పుడు చేస్తున్న లెవెల్ ఆఫ్ మూవీస్ ఏవైతే ఉన్నాయో, ఆ లెవెల్ ఆఫ్ మూవీస్ మార్క్‌ని రీచ్ అయ్యేలాంటి సబ్జెక్ట్ ఉన్నప్పుడే ఆయన దగ్గరికెళ్ళాలి. సో వ్యూవర్స్ 'ప్రభాస్‌తో' ముందు ముందు 'అదిరే అభి' గారి మూవీ రాబోతుంది అని ఎక్స్‌పెక్ట్ తదాస్తు, చేస్తున్నాం. తదాస్తు. మీ నోటి మాట వల్ల అవ్వని ఫస్ట్ మీ ఇంటర్వ్యూ కానీ, మీకే ఇస్తా. కానీ నాకో డౌటు. అప్పుడు 'ప్రభాస్' గారు, ఇప్పుడు 'ప్రభాస్' గారికి లాట్ ఆఫ్ చేంజెస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఆయన స్టార్డమ్ గానివ్వండి, 'బాహుబలితో' ఆయన ఎంత పెద్ద పేరొచ్చిందో మనందరికీ తెలిసిందే. మరి దానికి తగ్గ స్టోరీస్ మీ దగ్గర రెడీగా ఉన్నాయి అనుకోండి. అయితే 'ప్రభాస్' గారిని ఎలా చూపించాలని మీరు కలలు గంటూ ఉంటారు? లేదు నేను ఇంకా యాక్చువల్‌గా అయితే రెడీ లేదు. రెడీ ఉంటే ఈ పాటికి ఎళ్లి అప్రోచ్ అయ్యేవాడిని. ఓకే. బట్ డెఫినిట్‌గా ఆయనకున్న ఇమేజ్ ప్రకారం చూసుకుంటే ఆయన్ని ఒక యూ నో ఒక స్పెషల్ పర్సన్, ఒక సూపర్ పర్సన్ లాగానే అందరూ ఇప్పుడు చూస్తున్నారు ఆఫ్టర్ 'బాహుబలి'. మీరెలా చూపిస్తారు? నేను ఆ మార్క్ రీచ్ అయ్యేటిలాగా చూపెట్టాలి. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు కొత్త సబ్జెక్ట్స్‌లో 'కల్కిలో' ఆయన్ని ఒక డిఫరెంట్ పర్సన్ లాగా చూపిచ్చారు. అండ్ 'ఆదిపురుష్‌లో' రాముడిలాగా చూపిచ్చారు. అండ్ కమింగ్ అప్ 'స్పిరిట్‌లో' హ్మ్. ఆ పోస్టర్ చూస్తేనే అదిరిపోయింది. సో, ఎవ్రీవన్ ఈస్ ట్రైయింగ్ దేర్ బెస్ట్. సో, ఇయన్నీ కాకుండా డిఫరెంట్‌గా చూపిస్తేనే నాకు ఆ మాచో మ్యాన్ లాగానే చూపిస్తేనే కరెక్ట్ అది ఆయన్ని చూపెట్టాలంటే. అదర్‌వైజ్ టచ్ చేయొద్దు అటు సైడ్. చేస్తే పర్ఫెక్ట్‌గా చేయాలి. లేదంటే టచ్ చేయొద్దు. గుడ్. సూపర్ డూపర్ హిట్ మూవీ రావాలి మీ దగ్గర నుంచి. 'ప్రభాస్' గారిని మేమెవ్వరం ఊహించని డిఫరెంట్‌గా చూపించాలి మీరు. తప్పకుండా. యాహ్! నాకు ప్రాబ్లమ్ అదే వచ్చిందండి. ఎందుకంటే నేను ఇప్పుడు 'చిరంజీవ' చూసుకున్నా గూడా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. ఒక హ్మ్. మనిషికి ఆయుష్ కనిపిస్తే ఎలా ఉంటదనేది కాన్సెప్ట్. హ్మ్. అండ్ ఇప్పుడు 'కామాఖ్య' గూడా డిఫరెంట్ కాన్సెప్ట్‌తోనే చేస్తున్నాను. హ్మ్. అండ్ నెక్స్ట్ మూవీస్ ఏది చేయాలంటే ఏదో అడపాదడపా సినిమా తీసుకొని చేయడం గాకుండా ఇట్ హాస్ టు బి డిఫరెంట్. నాకు ఎంత స్ట్రగుల్ అవుతున్నానంటే వాట్ బెస్ట్ వాట్ న్యూ కెన్ వి గివ్? కొత్తగా ఏం జేయొచ్చు? ఒక హాలీవుడ్ రేంజ్‌లో ఉన్న థాట్స్ ఏమన్నా మనం ఎందుకు తెలుగులో చేయలేము? అలాంటియి ఏమున్నాయి? ఇయన్నీ తిరుగుతా ఉంటాయి మైండ్‌లో. అంటే రెగ్యులర్‌గా ఏదో సినిమా చేసాం ఎళ్ళిపోవడం అనేది వేరు. సినిమా హిట్టా ఫ్లాప్ అనేది పక్కన పెడితే, అరే! వీడు కొత్త కాన్సెప్ట్స్ వస్తున్నాయిరా వీడితో అనేది వేరు. సో, ఐయామ్ స్ట్రైవింగ్ ఫర్ దట్ ఆ పాయింట్ కోసం. అంటే మీరు స్టార్టింగ్‌లోనే 'ప్రభాస్' గారితో, ఇటు 'రాజమౌళి' గారితో కూడా మీకు అనుబంధం ఉంది. ఈ పరిచయాలేనా మిమ్మల్ని ఇలా కొత్తగా ఆలోచింపజేస్తున్నాయి? లేకపోతే ముందు లేదండి. నుంచి? అంటే నేను 'ఈశ్వర్' సినిమా చేసినప్పుడు అప్పుడు కొత్తగా ఏం ఆలోచించలేదు. ఓన్లీ యాక్టింగ్‌లో ఎళ్ళిపోయాను.
బట్ రాజమౌళి గారితో పరిచయానికి నాకు నా డాన్స్ ఇమిటేషన్ కారణం. నేను డాన్స్ ఇమిటేషన్ చేస్తున్నప్పుడు ఎప్పుడైంది పరిచయం మీకు రాజమౌళి గారికి? మేబీ అది 'ఛత్రపతి' 'ఛత్రపతి' సినిమా ఆడియో ఫంక్షన్ ముందు. సో 'ఛత్రపతి' జరిగే కంటే ముందు నేను ఒక డాన్స్ ఇమిటేషన్ చేస్తున్నప్పుడు కీరవాణి గారు చూసి ఆయన పిలిపించారు. నేను నా పర్ఫార్మెన్స్ మళ్ళీ ఒకసారి ఇంట్లో చూసి రాజమౌళి గారికి చూయించి అప్పుడు పరిచయం ఏర్పడింది. దాని తర్వాత అదే ఆడియో ఫంక్షన్‌లో కూడా చేయించారు నాతో. అలా అంటే ఈగ ఆడియో ఫంక్షన్ అప్పుడు కూడా డిస్కషన్ జరిగింది. ఏం చేస్తే బావుంటది చెప్పండి కొత్తగా అన్నప్పుడు నేను ఒక ఐడియా ఇచ్చా. సో ఆయనలకేంటంటే రాజమౌళి గారికి గానీ, లేకపోతే వల్లి మేడంకి గానీ, వీడు కొత్తగా ఆలోచిస్తాడు, ఏదో డిఫరెంట్‌గా ఆలోచిస్తాడు అనేది తెలుసు. అలా ఆలోచించడం వల్లనే నాకు కొంచెం ప్రయారిటీ ఇచ్చి, నాకు ఈ ఈ డిస్కషన్స్‌లో కూర్చోవడానికి నాకు అవకాశం ఇచ్చారు. సో అప్పటి నుంచి నాకు అనిపించేదేంటంటే 'సింగీతం శ్రీనివాస్' గారు సినిమాలు నాకు చాలా ఇష్టం. 'ఆదిత్య 369' గానీ, లేకపోతే 'విచిత్ర సోదరులు' ఇయన్నీ సినిమాలు చూస్తున్నప్పుడు ఆయన ఒక మాట అన్నారు ఇంటర్వ్యూలో. రెగ్యులర్ సినిమాలు చేస్తే అది హిట్ అవ్వచ్చు, ఫ్లాప్ అవ్వచ్చు. కానీ ఒక ఎక్స్‌పెరిమెంటల్ మూవీ చేస్తే అది యావరేజ్ అని ఎళ్తుంది. ఎందుకంటే ఆ ఎక్స్‌పెరిమెంట్ ఏంటని చూడ్డానికన్నా జనాలొస్తారు. సో అయితే యావరేజ్ ఎళ్తుంది, లేదంటే హిట్ అవుతుంది. ఫ్లాప్ అనేది ఉండదు. కాబట్టి ఆ మాట నాకు చాలా ఇన్‌ఫ్లూయెన్స్ అయింది నాకు. హ్మ్. కరెక్టే కదా! ఎక్స్‌పెరిమెంటల్‌గా చేస్తేనే కదా! ఇప్పుడు ఆయనెందుకు ఇంత గుర్తుపెట్టుకున్నాం మనం 'సింగీతం శ్రీనివాస్' గారిని, మన 'క్రిస్టోఫర్ నోలన్‌ని' ఎందుకు గుర్తుపెట్టుకున్నాం, 'జేమ్స్ కెమెరాన్‌ని ఎందుకు గుర్తుపెట్టుకుంటున్నాం, 'రాజమౌళి' గారిని ఎందుకు గుర్తుపెట్టుకుంటున్నాం. వీళ్ళందరిని ఎందుకు గుర్తుపెట్టుకుంటున్నాం అంటే దే ఆర్ మేకింగ్ మూవీస్ విచ్ ఆర్ బియాండ్ అదర్స్ రీచ్. సో యెస్. ఎగ్జాక్ట్‌లీ. అలా చేస్తేనే ఒక విలువ ఉంటుంది. దానికో వాల్యూ ఉంటుంది. కాబట్టి ఇమ్మీడియేట్‌గా నేను అలా స్టార్టింగ్‌లో చేయకపోవచ్చు. బట్ నా టార్గెట్ ఏంటంటే అలాంటి డిఫరెంట్ మూవీస్ చేయాలని. రైట్. రాజమౌళి సార్ అంటేనే మా అందరికి భయం. సెట్‌లో చాలా సీరియస్‌గా ఉంటారని, తను అనుకున్నది రాకపోతే అరిచేస్తారని, కోపంగా మైకులు ఇసిరేస్తారని విన్నాము. మాకైతే తెలియదు. మీరైతే ఆయనతో చాలా క్లోజ్‌గా ఉంటారు కాబట్టి, అసలు రాజమౌళి సార్ ఎలా ఉంటారు? మీతో ఎలా ఉంటుంది ఆ బాండింగ్ అంటే అది? ఆయన అంటే చాలా ఓపిక ఫస్ట్ ఆఫ్ ఆల్. చాలా ఓపిక అంటే 20 టేకులు, 30 టేకులొచ్చినా గూడా కామ్‌గా ఇంకో టేక్ అంతా అయిపోయిన తర్వాత నచ్చకపోతే ఓకే. ప్యాకప్ నెక్స్ట్ డే రేపు మళ్ళీ సేమ్ షాట్ అంటారు. అంత ఓపిక మనకంత ఉండదు. అంటే మామూలుగా హ్మ్. ఇప్పుడు చేస్తున్న బడ్జెట్ కన్‌స్ట్రెయింట్స్ వల్ల కూడా కొన్నిసార్లు ఏమవుద్దంటే ఒక 5 టేకులు, 6 టేకులు అయిపోయిందనుకో ఇంకా ఓహ్! షిట్ టైం అయిపోతుంది. మనకు డేట్స్ లేవు, లేకపోతే బడ్జెట్ సరిపోదు అని ఓకే. ఏదో ఒకటి మేనేజ్ చేసుకుందాంలే అని మేనేజ్ అయిపోతుంది. కానీ ఆయన అలా కాదు. పర్ఫెక్ట్ షాట్ వచ్చే వరకు ఓపికగా చేయించుకుంటారు. సో, అది నేర్చుకోవాల్సిన విషయం ఆయన దగ్గర. అండ్ అరవడం గాని, కోపం విషయం వస్తే నేనెప్పుడు అంత అగ్రెసివ్‌గా అవ్వడం చూడలేదు సార్‌ని. కాకపోతే నేను డైరెక్షన్ చేస్తున్నప్పుడు నాకర్థమైంది. అదెంత ప్రెషర్ ఉంటదనేది. ఇప్పుడు వేరే డైరెక్టర్స్ చాలా బూతులు మాట్లాడుతా ఉంటారు, తిడతా ఉంటారు సెట్‌లో. అది ఎందుకబ్బా అలా కామ్‌గా చేసుకోవచ్చు కదా! అని బయట నుంచి చూసే వాళ్ళకనిపిస్తుంది లైట్‌గా ఎందుకు అరుస్తున్నాడాయన మెల్లగా మాట్లాడొచ్చు కదా! అని అనుకోవచ్చు. కానీ ఆ ప్రెషర్ ఏంటనేది అక్కడున్న వాళ్ళకి తెలుస్తది. హ్మ్. ఎందుకంటే అన్ని డిపార్ట్‌మెంట్స్‌ని, అన్ని క్రాఫ్ట్స్‌ని హ్యాండిల్ చేయాలి గదా! ఆ ప్రెషర్ వేరే ఉంటది. అప్పుడొచ్చేస్తది తన్నుకుంటూ వచ్చేస్తది ఆవేశం. సో, అప్పుడు అర్థమైంది మనం చేస్తే గాని అర్థం కాదు ఇది. ఇప్పుడు మీరు చేశారు గదా! మీరు గూడా అంతే పర్ఫెక్ట్‌గా ఉండాలి ఆ సీన్ అని మీరు కూడా టేకులు తీసుకుంటూ ఉంటారా? నేను అంత అంత టైం తీసుకొని అంత బడ్జెట్ లేదు మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, బట్ అలా చేయగలిగితే మాత్రం డెఫినైట్‌లీ చాలా బావుంటుంది. చూద్దాం. గోయింగ్ ఫార్వర్డ్ అంటే పర్ఫెక్షన్ వచ్చే వరకు చేసుకుంటూ కూర్చోనంటే మనకంత బడ్జెట్ ఉండాలి. సో, ఓకే. దానికి అన్నీ సహకరించాలి ఫస్ట్. అభి గారు 'బాహుబలి 2'కి మీరు అసిస్టెంట్ డైరెక్టర్‌గా రాజమౌళి గారితో వర్క్ చేశారు. అండ్ అందులో ఆయనతో వర్క్ చేయలే. ఆయన కింద వర్క్ చేశాను. అమ్మో! ఆ! అంటే అలా రాసుకుంటారు గదండీ! అప్పుడు భలేవారే మీరు. ఆయనతో కలిసి ఆయనతో వర్క్ వర్క్ చేశా జేశారు. లేదు. నేనెప్పుడే గాని ఐ వాస్ హిస్ అసిస్టెంట్ డైరెక్టర్ అని చెప్తాను తప్ప, ఆయనతో పని చేశాననేంత మాట లేదులే. ఓకే. సో, ఏం నేర్చుకున్నారు అంటే ఏం చెప్తారు? చెప్పాగా ఇంతకు ముందే లైక్ పర్ఫెక్షన్ ఒకటి, ఓకే. డెడికేషన్, ఓకే. ప్లానింగ్ ఒకటి. ఓకే. ఆయన అంటే నాకు కార్పొరేట్ స్టైల్‌లో నేను సాఫ్ట్‌వేర్ చేశాను. నాకు కొన్ని కార్పొరేట్ స్టైల్స్‌లో చెక్ లిస్ట్ ఇయన్నీ తెలుసు. బట్ అది సినిమాల్లో ఆపాదించడం ఎలా అనేది ఆయన చూసిన తర్వాత లైక్ మార్నింగ్ నుంచి ఇన్ని షాట్స్ ఈరోజు చేయాల్సినయి. హ్మ్. ఒక ప్యాడ్ మీద, పేపర్ మీద అన్ని షాట్స్ రాసుకొని పెట్టుకొని అయిపోయింది టిక్ కొట్టుకుంటూ వెళ్ళడం అయన్నీ చూసిన తర్వాత నాకు ఐ వాస్ లైక్ ఓకే. ఇంత పర్ఫెక్షన్ ప్లానింగ్ కరెక్ట్‌గా ఉంటే తప్ప మనం ఇయన్నీ చేయలేము. ఏదో కొంతమందిని వింటా ఉంటాము. కొంతమందిని చూస్తా ఉంటాం. వాళ్ళేంటంటే సెట్‌లోకెళ్ళిన తర్వాత ఏం చేద్దాం ఈరోజు అని చెప్పి అక్కడ ఆలోచిస్తా ఉంటారు.
అక్కడ ఆలోచించి ఈరోజు ఓ పని చేద్దాం. ఈ షాట్ తీసుకుందాం. ఈ షాట్ తీసుకుందాం అని అక్కడ ఆలోచిస్తా ఉంటారు. అలా కాకుండా ఓకే. ఫస్ట్ నుంచే ఇలా చేయాలి, అలా చేయాలనే ప్లానింగ్ ఉంటే అది బడ్జెట్ విషయంలోనూ చాలా కంట్రోల్ చేయొచ్చు. అండ్ డ్యూరేషన్ షూట్ ఎన్ని రోజులు చేయాలనే దాన్ని కూడా తగ్గించొచ్చు. రైట్. 'బాహుబలి 2లో' ఒక చిన్న డైలాగ్‌కే పరిమితమయ్యారు మీరు. ఎందుకని? మీకంత ర్యాపో ఉంది. అందులోనే మీరే అసిస్టెంట్ డైరెక్టరు. హ్మ్. ఇంకొంచెం లెంతీగా కనిపిస్తే బావుండని మీకు అనిపియలా? అత్యాశ అంటారు దీన్నే. ఎందుకంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యాక్టింగ్ చేయడం కోసమో, లేకపోతే రాజమౌళి గారి సినిమాలో కనిపించాలనే స్వార్థంతోనో ఆయన దగ్గర జాయిన్ అవ్వలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. హ్మ్. ఒక పని నేర్చుకోవాలి. ఒక అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఆయన వర్క్ ఎలా ఉంటుంది నేర్చుకొని, మనకు బెటర్‌గా ఫ్యూచర్‌లో మంచి నాలెడ్జ్ రావాలని చెప్పి జాయిన్ అయ్యాం తప్ప, యాక్టింగ్ చేయాలనే దీంతో ఎళ్ళలేదు. హ్మ్. దేవుడి దయ వల్ల వాళ్ళే మేడం వల్లి మేడం ఫోన్ చేసి, "నువ్వు వచ్చి మేకప్ ఏసుకోరా" అని చెప్పి కాస్ట్యూమ్స్, మేకప్ ఏసుకున్న వరకు నాకు తెలీదు. ఏం చేయబోతున్నాననేది కూడా తెలీదు. క్యారెక్టర్ కాస్ట్యూమ్ ఏసుకున్నాను. ఏంటి భయ్యా అని అసిస్టెంట్ డైరెక్టర్ పక్కనున్న ఇంకో ఫ్రెండ్‌ని అడుగుతుంటే, ఒక క్యారెక్టర్ ఉంది బావుంటది. ఒక డైలాగ్ అయినా సరే కానీ, చిన్న సీన్ అయినా గానీ బావుంటది అది ఇది అని చెప్పారు. ఇంకా సరే ఓకే. రాజమౌళి గారి సినిమా 'బాహుబలిలో' ఒక్క సీన్ కనిపించినా చాలనుకున్నాం. హ్మ్. అక్కడికెళ్ళిన తర్వాత డైలాగ్ ఇచ్చి సార్ చెప్పమంటే, నేను నా స్టైల్‌లో అదొక చాలా టఫ్‌గా ఉన్న డైలాగ్ అది. తెలుగు భాష అయితే కాదు. తెలుగే. తెలుగు సంస్కృతంలాగా లేదు మిక్స్ అయ్యి. తెలుగులోనే ఆ! ఆహ్, అంతఃపుర చెలికత్తెలు గుసగుసలాడుకుంటున్నారు అని వస్తది డైలాగ్. చెలికత్తెలు. ఆ! అయితే నేను మామూలుగా మనకున్నది ఒక డైలాగు. ఓకే. ఈ డైలాగ్‌ని ఎలా చెప్తే నేను రిజిస్టర్ అవుతాను? పెద్ద సినిమా 'ప్రభాస్' అన్న, 'రానా' గారు వీళ్ళందరి మధ్యలో ఈడొక క్యారెక్టర్ చేసాడనేది తెలియాలి. తెలియాలంటే ఏదో ఒకటి మనం చేయాలి. సో, ఏం చేయాలి అనుకున్నప్పుడు కొంచెం ఈ మాడ్యులేషన్ మార్చి చూద్దాం. ఎందుకంటే, అంతఃపుర చెలికత్తెలు గుసగుసలాడుకుంటున్నారు మహారాజా అని చెప్పాననుకో, మామూలుగా ఎళ్ళిపోతది. ఏం చేద్దాం అనుకుంటే డైరెక్టర్ గారొచ్చి ఆహ్, ఈ కొంచెం తగ్గించి మాడ్యులేషన్ ఇంకొకటి ట్రై చేద్దామా అన్నప్పుడు చేశా. అన్నాక ఇది బావుంది. లెట్స్ గో విత్ ఇట్. సో, ఒక 3 టేకులు దీనికి కూడా టేకులు తీసుకున్నారా? ఈ చిన్న ఇది డైలాగ్‌కి? వింటలేను. ఇక్కడ 3 యాంగిల్స్ అన్నట్టు దీన్ని. ఓహోహో! సో, ఓహ్! 3 అర్థమైంది. యాంగిల్స్‌లో అర్థమైంది. ఒకటి అర్థమైంది. క్లోజు, ఒకటి ఆ! వైడు, ఒకటి ఓకే. మిడ్ అది ఉంటది. 3 యాంగిల్స్‌లో షాట్ తీసుకున్నారు. అయిపోయింది. ఇంకెళ్ళొచ్చు నువ్వన్నారు. అయిపోయిందా? అప్పుడే నా 9:30 కల్లా అయిపోయింది మార్నింగొస్తే. ఓకే. ఇంకేమైనా ఉంటదా? అని అడిగా పక్కనున్నోళ్ళని. చాలా ఎక్కువైపోయింది. ఇదే నీకెక్కువ ఎళ్ళన్నారు. కానీ అదృష్టవశాత్తు ఏంటంటే అంత పెద్ద సినిమాలో ఎడిట్‌లో ఎన్ని ఎగిరిపోయినాయో గానీ, నా డైలాగ్ ఉండడం వల్ల నాకెంత హ్యాపీ అనిపించిందంటే, చిరంజీవి గారు చూసి సినిమాలో బావుందయ్యా! ఒక్క డైలాగ్ చెప్పినా బాగా చెప్పావు నువ్వన్నారు. సో, అది మా చెల్లెలు దుబాయ్‌లో ఉండేదప్పుడు. సో, వాళ్ళక్కడ దుబాయ్‌లో సినిమాలో స్క్రీన్ మీద రాగానే అని అరుస్తున్నారంట 'అదిరాబి' అని. మా చెల్లి వాళ్ళకి తెలీదు కదా! 'అదిరాబి' వాళ్ళ చెల్లెలు యెస్. ఇక్కడ సినిమా చూస్తుందని. అనగానే అది నేను 'అదిరాబి' తోపు అని కాదు అక్కడ. అంటే అరే! ఈడు 'జబర్దస్త్‌లో' కనిపించేవాడు ఈడి సినిమాలో కనిపించాడేంట్రా అని ఒక ఎక్సైట్‌మెంట్ కావచ్చు, ఏదో కావచ్చు గానీ, ఆడియన్స్‌కి మాత్రం భలే కనెక్ట్ అయింది. ఆ డైలాగ్ ఒక్క డైలాగ్ చెప్పినా అందరికి గుర్తుండిపోయి 'జబర్దస్త్‌లో' కూడా ఎన్నో స్కిట్స్‌లో చాలా సార్లు మేము డిస్కస్ చేసుకున్నాం. అంతఃపుర చెలికత్తెలు గుసగుసలాడుకుంటున్నారనేది. చాలా సార్లు అనుకున్నాము. బాగా వి ఎంజాయ్డ్ ఇట్. వన్ డైలాగ్ ఈస్ ఎనఫ్. కొన్నిసార్లు ఒక డైలాగ్ అయినా ఉండిపోతది. ఆ! 'అభి' గారు కొరియోగ్రఫీ వైపు గూడా వెళ్లారు అని విన్నాము. చేస్తారు అని విన్నాం. అంటే ఇందులో వాస్తవం ఏంటో తెలీదు. కొరియోగ్రఫీ వెళ్ళలేదు. బట్ ఆ! నాకు డాన్స్ బాగొచ్చు. నాకు ఓహ్! డాన్స్ ఇమిటేషన్‌లో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఉంది. సో, అబ్బబ్బబ్బా! కాకపోతే ఏంటంటే సినిమాలోకి రాకముందు స్టేజ్ ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు మా టీమ్ పెట్టుకొని మేమే కొరియోగ్రఫీ చేసుకొని ఒక నలుగురు, ఒక ఆరుగురం కలిసి డాన్స్ పెర్ఫార్మన్సెస్ ఇచ్చేవాళ్ళం. అంటే చూడ్డానికి చాలామందికి ఏంటంటే ఓకే. ఈడు బాగా చదువుకున్నాడు, డబ్బులున్నాయేమో, జాబ్ చేసుకుంటూ వచ్చి ఈడు యాక్టింగ్‌లు చేసుకుంటున్నాడు అని అనుకుంటారు గానీ, చాలామందికి తెలియనిదేంటంటే ఒక టీవీ షోలో ఆహ్, డాన్స్ డాన్స్ షోలో ఒక సైడ్ డాన్సర్‌గా, ఒక మెయిన్ లీడ్‌గా చేసి, ఆ ప్రోగ్రామ్‌లో విన్ అయ్యి, తర్వాత ఒక అంతాక్షరి ప్రోగ్రామ్ ఒకటొచ్చేది ఒక ఛానెల్‌లో. దాంట్లో ఆడియన్స్‌లో గూడా కూర్చున్నా నేను. కనిపియాలి స్క్రీన్ మీద అని చెప్పి. సో, హ్మ్. చూసేవాళ్ళకేంటంటే ఎళ్ళగానే వచ్చేస్తది. కాదు అంత ఈజీగా రాదు ఏది. హ్మ్. కష్టపడాలి. నేను కష్టపడి చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసుకుంటూ, ఆడియన్స్‌లో కూర్చొని, క్రౌడ్‌లో కూర్చొని క్లాప్స్ కొడుతూ, మధ్యలో "సార్ బావుంది సార్" అని చెప్పి అంటుంటారు గదా! ప్రోగ్రామ్ మధ్యలో. అలా గూడా నేను కనిపిచ్చి తర్వాత నాకు యెస్. ఇంకా ముందుకెళ్ళాలి అంటూ అలా ఒక్కొక్క స్టెప్ చేసుకుంటూ ఒక కామెడీ షోలో మిమిక్రీ జేసి, డాన్స్ ఇమిటేషన్ జేసి,
అలా అంచెలంచెలుగా ఒక్కొక్క స్టెప్ చేసుకుంటూ ఇక్కడ దాకా వచ్చా. సో, ఇట్స్ నాట్ ఎన్ ఈజీ జాబ్. ఇంకా కష్టపడుతూనే ఉన్నారు, స్ట్రగుల్ అవుతూనే ఉన్నారు అని కొంతమంది చెప్పుకోవడం నేనైతే విన్నాను. అదేంటి మా దృష్టిలో మీరు 'జబర్దస్త్‌లో' ఎప్పుడో సక్సెస్ అయిపోయారు. డైరెక్టర్‌గా మొన్న 'చిరంజీవి' మూవీ చూసాము. అండ్ యాక్టింగ్ అయితే ఇంక మేము చెప్పనవసరమే లేదు. ఇంకా అంటే ఏంటి మీ దృష్టిలో సక్సెస్ అంటే ఏంటి? నాకు సక్సెస్ అంటే హ్యాపీనెస్. నా దృష్టిలో సక్సెస్ అంటే హ్యాపీనెస్. చాలామందికేంటంటే ఒక, ఒక లెవెల్ రీచ్ అయితే తప్ప సక్సెస్ అని అనుకోరు. బట్ ఆ లెవెల్ రీచ్ అయిన చాలామంది కూడా డిప్రెషన్‌లో ఉన్నవాళ్ళుంటారు. మేబీ ఇన్‌సెక్యూరిటీ ఫీలింగ్ గావచ్చు, ఆ పొజిషన్ ఎన్ని రోజులుంటదనేది. బట్ నాకేంటంటే ఐయామ్ ఎంజాయింగ్ ది జర్నీ. ఈ జర్నీ అంటే లైక్ యాక్టర్‌గా చేస్తున్నప్పుడు ఆర్టిస్ట్‌గా అవన్నీ ఎంజాయ్ చేస్తాను. ఒక డైరెక్టర్‌గా చేస్తున్నప్పుడు డైరెక్షన్‌ని ఎంజాయ్ చేస్తూ ఉంటాను. బట్ ఇంకోటేంటంటే నేనెందుకు జాబ్ వదిలేసి డైరెక్షన్ సైడ్ ఆర్ యాక్టింగ్ సైడ్ ఫిక్స్ అయ్యాను అంటే నాకర్థమైపోయింది. ఓకే. నాకు బాగా నచ్చింది ఇదే. ఫైనాన్షియల్‌గా నేను సెటిల్ అవ్వడానికి నేను ఒక, ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేయడానికి కోసమని నేను జాబ్ చేశాను. బట్ అది నాకు కంటిన్యూ కావద్దు. ఇంక చాలు నేను కంప్లీట్‌గా షిఫ్ట్ అవ్వాల్సింది ఇటు సైడ్ అని చెప్పి ఇండస్ట్రీ వైపొచ్చాను. 2 సైడ్‌ల నుంచి చేస్తున్నాను. కానీ టోటల్‌గా మూవ్ అయిపోయి ఇటు సైడ్ వచ్చింది. ఇంక వచ్చిన తర్వాత ఏంటంటే యాస్ ఎ సెడ్ ఒకటే స్టేజ్‌లో ఉండలేం గదా! లెవెల్ అప్ చేసుకుంటూ ఎళ్ళాలి. సో, దానికోసమని ఇట్స్ లైక్ ఒక 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 మనిషి ఒక జన్మలో డాక్టర్‌గా పుట్టొచ్చు. నెక్స్ట్ జన్మలో కంపౌండర్‌గా పుట్టొచ్చు. నెక్స్ట్ జన్మలో కలెక్టర్‌గా పుట్టొచ్చు. ఇది ఒక్కొక్క లైఫ్. కానీ ఓకే. మన అదృష్టం ఏందంటే ఒకటే జన్మలో యాక్టర్‌గా చేసుకుంటూ, యాంకర్‌గా చేసుకుంటూ, డైరెక్టర్‌గా చేసుకుంటూ, కొరియోగ్రఫీ వైపు కామెడియన్‌గా వెళుతూ చేసుకుంటూ ఇయన్నీ ఒకటే జన్మలో నేను ఎంజాయ్ చేస్తున్నాను. సో, థట్ ఈస్ సక్సెస్ ఫర్ మీ. అంటే ఇండస్ట్రీలో మీకు చాలామంది సపోర్ట్ ఉంది అని నేనంటాను. దానికి మీరేమంటారు? లైక్ నేనేమనను. ఇప్పుడు నాగబాబు నీకెవరు గారు, చెప్పారో ఆడి పేరు రోజా, చెప్పమంటాను. నాగబాబు గారు, రోజా వీళ్ళందరూ మీతో టచ్‌లోనే ఉంటారా? వాళ్ళతో నేను టచ్‌లో ఉంటాను. వాళ్ళు వాళ్ళు నాతోని టచ్‌లో ఉండడం గాదు. ఎందుకంటే వాళ్ళు నాకు డెఫినెట్‌గా ఫోను చేసి మాట్లాడడం గానీ, లేకపోతే కలిసినప్పుడు షేర్ చేసుకొని విషయాలు ఏం చేస్తున్నావు, ఏంటి మాట్లాడుకోవడం డెఫినెట్‌గా ఉంటుంది. సపోర్ట్ ఇన్ ద సెన్స్ మీరంటున్న సపోర్ట్ వేరు, నేను చెప్తున్న సపోర్ట్ వేరు. సపోర్ట్ అంటే ఒక చెయ్యి పట్టుకొని ముందుకు తీసుకెళ్ళడము, ఒక ఆపర్చునిటీ లేకపోతే ఒక మూవీ ఛాన్స్‌లు ఇలాంటివి సపోర్ట్. ఆ సపోర్ట్ మీరు చెప్తున్నారు. నేను చెప్తుందేంటంటే మోరల్ సపోర్ట్. నాకు ఈరోజు బాలేదండి. నాకు అసలు ఐయామ్ నాట్ ఇన్ ఎ గుడ్ సిట్యుయేషన్. నాకు ఇలా అనిపిస్తుందండి అని ఫోను చేసినప్పుడు బాబు గారు కావచ్చు, రోజా గారు కావచ్చు, ఇట్స్ కామన్ ఇన్ లైఫ్. ఏం పర్లేదు. కష్టపడితేనే మనకు రిజల్ట్స్ వస్తాయని చెప్పడం మోరల్ సపోర్ట్. సో, ఆ సపోర్ట్ నాకు డెఫినెట్‌గా ఉంది. బట్ మా నాన్నగారు గావచ్చు, లేకపోతే మా తాతగారు గావచ్చు, ఈళ్ళు సినిమా ఇండస్ట్రీలో ఎవరు లేరు. హ్మ్. నేను చాలా సార్లు అనుకుంటా, అబ్బా! నేను గూడా ఎవరైనా సినిమా యాక్టర్ ఇంట్లోనో, డైరెక్టర్ ఇంట్లోనో పుట్టింటే మేబీ ఇంకొంచెం ఆహ్, ఎక్కువ ఆహ్, మూవీస్ గానీ, ఇవన్నీ చేసేవాడినేమో అనుకుంటాను. బట్ ఎవరు సపోర్ట్ లేకుండానే మనం ఇన్ని సంవత్సరాలు 23 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఇంకా ఉన్నాము అంటే దట్ ఈస్ ఎనఫ్. హ్మ్. ఎక్కడి నుంచి 23 సంవత్సరాల నుంచి కూడా ఇంకా ఇండస్ట్రీలో వితౌట్ ఎనీ సపోర్ట్ ఉండగలుగుతున్నానంటే దట్ ఈస్ ఎ అచీవ్‌మెంట్ ఫర్ మీ. అంటే ఇండస్ట్రీలో ఎవ్రీ డే టఫ్ ఛాలెంజింగ్ ఫేస్ చేయాల్సుంటుంది. మీరనుకున్నంత ఈజీ అయితే కాదు. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఈ మధ్య చూస్తున్నాం గదా! ఎంతో ఎఫర్ట్ పెట్టి మూవీస్ తీస్తారు. అంటే జనాలకి ఏది నచ్చుతుందో, ఏది నచ్చటం లేదో జడ్జ్ చేసే ఆ రోజులు ఎప్పుడో పోయాయి. అవునవును. తెలియదు కొన్ని మూవీస్ చిన్న మూవీస్ చిన్న కంటెంట్‌తో వస్తాయి. సూపర్ డూపర్ హిట్ అవుతాయి. కొన్ని మూవీస్ అయితే పాపం ఎంతో కష్టపెట్టి తీస్తారు. అది ఫ్లాప్ అయిన సందర్భాలని చూసాము. మీరెప్పుడు అనుకోలేదా మీ లైఫ్‌లో అరే! ఎందుకొచ్చాను ఈ ఇండస్ట్రీకి? హాయిగా సాఫ్ట్‌వేర్ జాబ్ ఉంది. సెటిల్డ్ లైఫు ఎప్పుడైనా అనుకున్నారా మీరలా? ఓహ్! అంటే అనుకోవడం వేరు. అనిపిస్తుంది మధ్య మధ్యలో. అంటే బాధపడ్డం. హ్మ్. అయ్యో! వదిలేసి ఎళ్ళిపోవాలని ఎప్పుడు అనుకోలేదు. ఒకవేళ అలా అనిపించినా, ఆ రోజు నైట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మార్నింగ్ లేస్తే అన్నీ మర్చిపోయి మళ్ళీ సరే నెక్స్ట్ ఎళ్ళిపోవాలి. హ్మ్. నెక్స్ట్ ఇంకోటి ఏదో ప్లాన్ చేయాలి. సో, దట్ ఈస్ మై థాట్ ప్రాసెస్. ఎందుకంటే మనం ఇష్టపడి వచ్చాము ఇక్కడికి. మనం ఇదే నేను సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తున్నప్పుడు ఒక 10 గంటలు, 12 గంటలు వర్క్ చేయాలంటే స్ట్రెస్ ఫీల్ అయ్యేవాడిని. హ్మ్. కానీ ఇక్కడ 16 గంటలు వర్క్ చేసినా కూడా మనకిష్టం కాబట్టి నడిచిపోతది. కొన్నిసార్లు షోస్‌లో యాంకరింగ్ చేస్తున్నప్పుడు, నేను ఇంటర్నేషనల్ షోస్ చేస్తున్నప్పుడు వాటిలో 6 గంటలు నిలబడాల్సొస్తది స్టేజ్ మీద. అయినా ఇబ్బందనిపియచ్చు. సో, ఎందుకంటే అది మనకిష్టం గాబట్టి. సో, ఇష్టమైన పని, నచ్చిన పని కొంచెం కష్టంగా ఉన్నా పర్లేదు.
మేనేజ్. మీకు ఏది ఈజీ అనిపించింది యాక్టింగా? డైరెక్షనా? డైరెక్షన్ అయితే ఎవరు అసలు ఈ క్వెషనే రాంగ్ ఏమో. అండ్ కొరియోగ్రఫీ ఏముందో పాటకి స్టెప్ చెప్పిస్తే ఒక్క అయిపోద్ది. స్టెప్ ఏది ఈజీ? కంపోజింగ్ గూడా ఈజ్ నాట్ ఈజీ టాస్క్. ఎందుకంటే కదా! వచ్చిన స్టెప్ రాకుండా కొత్తగా చేయాలి. ఉన్న 2 చేతులు 2 కాళ్ళతోనే. ఓకే. సో, అది నాట్ ఎన్ ఈజీ టాస్క్. ఉన్నదేంటంటే యాక్టింగ్, యాంకరింగ్. ఇవి మనకు డైరెక్టర్ చెప్పినట్టుగా చేసుకుంటూ వెళ్ళిపోవడం యాక్టింగ్. యాంకరింగ్ అంటే మన స్పాంటేనిటీ వాటి మీద ఉంటది కాబట్టి యాంకరింగ్ చాలా బావుంటది. ఎందుకంటే వి ఆర్ ద కింగ్స్. మనం చెప్పినట్టు షో నడుస్తది. కానీ యాక్టింగ్ ఏంటంటే ఇంకొక డైరెక్టర్ చెప్పి వాళ్ళకేం కావాలో చెప్పినట్టుగా చేసి ఇవ్వడం. ఇంకొంచెం బెటర్‌మెంట్ చేసి ఇవ్వడం. కాబట్టి ఈజీగా అని మాట్లాడితే మాత్రం ఏది ఈజీ కాదు. బట్ ఉన్న వాటిలో కంపేర్ చేసుకుంటే యాక్టింగ్ ఈజ్ గుడ్. హ్మ్. డిఫికల్ట్, టఫ్ అంటే డైరెక్షన్. మీరు డైరెక్షన్ వైపు ఉన్నారు కాబట్టి, ఈ మధ్య సిట్యుయేషన్స్ మీకంతా తెలిసిందే. సో, మీ మూవీస్‌లో హీరోయిన్‌ని గ్లామర్‌గా చూపించాలి అనుకుంటారా? లేదంటే ఆ స్టోరీకి సెట్ అయితే చాలు అనుకుంటారా? అంటే ఈ మధ్య 'శివాజీ' గారిది విన్నాము. ఓకే. బట్టల గురించి నిండుగా వేసుకుంటే బావుంటుంది అని తను చెప్పడం, అనసూయ గారు ఇవన్నీ వింటూ ఉన్నారు. అనసూయ గారు గూడా మీకు బాగా తెలుసు. దీని మీద మీరేమైనా కామెంట్ చేస్తే ఏం లేదు, నా చేస్తారు? సినిమాలో నేను యాక్టర్‌కి క్యారెక్టర్‌కి తగ్గట్టుగా ఉండాలని ఆలోచిస్తాను తప్ప, ఎక్స్‌ట్రా గ్లామర్ అవసరం లేకుండా గ్లామర్ చూపెట్టడం అవసరం లేదు. అంటే క్యారెక్టర్ డిమాండ్ అయ్యి, అక్కడ ఆ క్యారెక్టర్‌లో అమ్మాయి చాలా గ్లామరస్‌గా ఉంది. ఆ అమ్మాయిని చూస్తే అందరు హీరోలు ఫిదా అయిపోతారు. ఆల్ క్యారెక్టర్స్ ఇన్ ద ఫిల్మ్ వాళ్ళందరూ ఫిదా అయిపోతారనే క్యారెక్టర్ అన్నప్పుడు గ్లామర్ చూపెట్టడం వేరు. ఆ గ్లామర్ అంటే ఇట్స్ నాట్ అబౌట్ హౌ యూ వేర్ యువర్ క్లోత్స్. అంటే మీ దృష్టిలో ఏంటి గ్లామర్ అంటే ఏంటసలు? అదే చెప్తున్నా. గ్లామర్ అంటే ఓన్లీ బట్టలతోనే కాదు. అమ్మాయి ఫేస్ చూసి కూడా ఫిదా అవ్వడం అనేది ఒకటుంటుంది. సో, డిపెండ్స్. గ్లామర్ అనేది నా దృష్టిలో మాత్రం నేను ఫేస్ వరకు మాత్రమే ఆలోచిస్తాను. ఇంకా మొత్తం పైనుంచి కింది దాకా కాస్ట్యూమ్ అనేది నేను గ్లామర్ కింద కన్సిడర్ చేయను. సో, నా సినిమాలో హీరోయిన్స్‌ని మాత్రం నేను ఇప్పటి వరకు చేసిన 2 సినిమాలోనూ హీరోయిన్‌లకి ప్రాపర్‌గా క్యారెక్టర్‌కి తగ్గట్టుగానే చేసుకుంటూ వచ్చాను తప్ప, ఎవరినో ఇంప్రెస్ చేయడానికి కోసం అవసరం లేని క్యారెక్టర్స్, అవసరం లేని ఇవైతే పెట్టలేదు. ఓకే. మీ సినిమా వరకు చెప్పారు. హ్మ్. మరి 'శివాజీ' గారు, అనసూయ గారి మాటల మీద మీ ఒపీనియన్ ఏంటి? నో కామెంట్స్. అది మనకు సంబంధించిన విషయం కాదు. మీరు అడగని క్వెషన్‌కి నేను ఆన్సర్ చెప్తా. అది నాకు సంబంధం లేని విషయము. బట్ మనకు యాస్ ఎన్ యాక్టర్ నేను ఇన్ని సంవత్సరాల నుంచి తెలుగు సినిమాల్లో, తెలుగు టీవీలో చేస్తున్నందుకు నాకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి, జనాలందరికీ చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ఇప్పుడు సంక్రాంతి వస్తుంది. సంక్రాంతికి ఈ గాలిపటాలు ఎగరేస్తున్నప్పుడు ఈ చైనీస్ మాంజాలు ఒకటి వాడుతున్నారు. హ్మ్. ఈ చైనీస్ మాంజాల వల్ల చాలా మందికి యెస్. ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అసలు మనుషులకు రేర్‌గా అవ్వచ్చు. కానీ చాలా బర్డ్స్ ఆ మాంజా చుట్టుకొని చచ్చిపోవడాలు, ఇవన్నీ చూస్తుంటే అది క్రూరత్వంలాగా అనిపిస్తుంది. అంటే కైట్స్ ఎగరేయడం ఈజ్ ఓకే. అది కట్ అయిపోతది, పోతదని కూడా మనకు తెలుసు. అదే ఒక గేమ్ అది. యెస్. కానీ దాన్ని ఒక మాంజాలాగా దాన్ని ఒక చైనీస్ మాంజానో, ఒక గట్టి మాంజా తీసుకొచ్చి చేయడం వల్ల యూ ఆర్ టేకింగ్ సమ్‌వన్ ఎల్సెస్ లైఫ్ విచ్ ఈస్ నాట్ గుడ్. కాబట్టి ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్, సంక్రాంతికి సెలబ్రేట్ చేసుకోండి, గాలిపటాలు ఎగరేయండి. కానీ మాంజాలు మాత్రం వాడకండి. మామూలు దారంతోని కూడా మీరు ఎగరేయొచ్చు. కాబట్టి ఇది రిక్వెస్ట్ నా సైడ్ నుంచి. నోరు లేని బర్డ్స్ ఇవన్నీ ఉంటాయి. అవి చెప్పుకోలేవు. ఆ బాధను మన వల్ల ఇంకొకరు ఇబ్బంది పడ్డం అనేది కరెక్ట్ కాదు. సో, దట్ ఈస్ యాస్ ఎ సోషల్ రెస్పాన్సిబుల్ పర్సన్ ఐ కెన్ సే దట్. ఇదే విషయాన్ని మా సత్యాగ్రహి కూడా ప్రజల్లో అవగాహన కల్పించడానికి మేము కూడా యూట్యూబ్ షార్ట్స్ ద్వారా అవేర్‌నెస్ క్రియేట్ చేస్తూ వెరీ ఉన్నాము. నైస్. వెరీ నైస్. సో, మీరన్నట్టుగా అందరిలో అవేర్‌నెస్ వస్తే రియల్లీ చాలా బావుంటుంది. ఏం లేదు, సివిక్ సెన్స్ ఉండాలి మనకు. మనం ఏం చేస్తామంటే చాలామంది కొన్ని అవసరం లేని టాపిక్స్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటాం. హ్మ్. అవసరం ఉన్న ఇట్లాంటి టాపిక్స్ మనకు చాలా యూజ్ అవుతది. లైక్ తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి యెస్. వెయ్యాలి అనేది. ప్లాస్టిక్‌ని ఎక్కడ పడితే అక్కడ పడేయొద్దనేది. ఇయన్నీ మనం సివిక్ సెన్స్ ఎక్కువ నేర్చుకోవాలి. ఐ ఐ సజెస్ట్ సత్యాగ్రహి ఛానల్ ద్వారా మీకు గాని నెక్స్ట్ గోయింగ్ ఫార్వర్డ్ ఇంటర్వ్యూస్‌లో కూడా కొంచెం సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న ఒక మెసేజ్ ప్రతి ఒక్క ఇంటర్వ్యూవర్‌తోని మీరు అడిగిపిస్తే ఇట్ విల్ బి హెల్ప్. తప్పకుండా. తప్పకుండా. షూర్. మీ మాటల్ని మేము పరిగణలోకి తీసుకొని జాగ్రత్తగా అడుగులు వేస్తాము ముందు ముందు. థాంక్ యూ. మంచి మంచి పెద్ద పెద్ద మూవీస్ ఈ సంవత్సరం నాకు తెలిసి ఒకటేసారి ఒక 4, 5 మూవీస్ బిగ్ మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. అవును. మీరైతే ఏ మూవీ ఫస్ట్ చూస్తారు? పాయింట్ ఏంటంటే అన్ని 4 సినిమాలు డిఫరెంట్ డిఫరెంట్ డేస్‌లో రిలీజ్ అవుతున్నాయి. ఓకే. సంక్రాంతి ఇది ఓటు కాదు ఎవరో ఒకరికి ఎయడానికి. ఓకే. సినిమా.
కాబట్టి అన్ని రోజులు పండగ అంటే అందరు కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేయాల్సిన సినిమా. ఇది ఒక మీడియం. సినిమాకి అందరు కలిసి ఎళ్లి సరదాగా ఇంకెప్పుడు టైం దొరకదు కదా! ఈ ఒక్కరోజు ఎళ్ళిన సంక్రాంతి పండుగ రోజు వచ్చే అన్ని సినిమాలకి మార్నింగ్ ఒక షో ఎళ్తే ఈవినింగ్ ఒక షో ఎళ్ళొచ్చు. ఒకరోజు ఒక షో ఎళ్తే ఇంకో రోజు ఇంకో షో ఎయొచ్చు. సో, 4 సినిమాలు మంచి సినిమాలే. ఇది 4 ఎవరు సినిమాలు హిట్ అవ్వాలి. ఊహించని ఆన్సర్. లేదు అన్నీ ఇప్పుడు శర్వానంద్ గారి సినిమా కూడా వస్తుంది. 'నారి నారి నడుమ' గారి, యెస్. నవీన్ పొలిశెట్టి సినిమా. సో, అన్ని సినిమాలు చూస్తాను. అన్ని సినిమాలు ఎంజాయ్ చేస్తాను. అన్ని సినిమాలు హిట్ అవ్వాలని కోరుకుంటాను. అంటే అదిరాబి గారికి ఎలాంటి జోనర్‌లో ఉండే మూవీస్ అంటే ఎక్కువ ఇష్టము? నా క్రైమా? థ్రిల్లరా? యాక్షనా? లవ్వా? మనం కామెడీయా? లేదు కామెడీ ఆల్రెడీ నేను 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాను కాబట్టి మనం హ్మ్. చేయడం వరకే. నాకు ఎక్కువగా నాకు ఒక థ్రిల్లింగ్ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ ఉన్న స్టోరీస్ అంటే ఇష్టం. హ్మ్. థ్రిల్లర్స్ కావచ్చు, మేబీ ఆహ్, మైండ్ బెండింగ్ స్టోరీస్ అంటారు కొన్ని. అట్లాంటి సబ్జెక్ట్స్. ఈ మధ్య కాలంలో అలాంటిదేదైనా మూవీ వచ్చిందా? మీ నేను ఎక్స్‌పెక్టేషన్ చూసా ప్రకారం? 'కొహెరెన్స్' అని ఒక మూవీ చూసా ఇంగ్లీష్ మూవీ. ఓకే. దట్స్ అమేజింగ్ మూవీ. అంటే ఒక చిన్న కాన్సెప్ట్‌ని ఎంత బ్యూటిఫుల్‌గా చేయొచ్చనేది చాలా బాగుంది. అన్ని లాంగ్వేజెస్‌లో మూవీస్ చూస్తారా అభి గారు? అంటే అన్నీ ఇది మన సిల్లీ క్వెషనే అనుకోండి. లేదు లేదు మనకు బట్ అర్థం కాకపోయినా కూడా అంత టైం వేస్ట్ పెట్టడం అంటే అవసరమా? నేను ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్ ఇంగ్లీష్ మీడియం. ఓకే. కాబట్టి నాకు ఇంగ్లీష్ సినిమాలు చూస్తే అర్థమవుతది. సబ్‌టైటిల్స్ కూడా చదువుతాను కాబట్టి ఇంగ్లీష్ ఓహో! మూవీస్ చూస్తాను. 'కొహెరెన్స్' ఈస్ ఇంగ్లీష్ మూవీ. ఓకే. సో, యాహ్! అది కొరియన్ గానీ, మలయాళీ అట్లాంటివి మనకు రావు. మన టైం పెట్టను. అవి తెలుగులో డబ్ అయితే మలయాళం మూవీస్ తెలుగులో డబ్ అయితే చూస్తాను. అదర్‌వైజ్ నేను పర్టిక్యులర్‌గా రాదు. మనకు రాదు కాబట్టి టైం చూడలేను. అంటే చాలా బిజీగా ఉంటాను అని అన్నారు కదా! మీకంత టైం దొరుకుతుందా అని ఈ మధ్య లేదు నాకు కాలంలో? ఇట్స్ ఎన్ ఎడ్యుకేషన్ ఫర్ మీ. ఒక సినిమా చూస్తున్నా అంటే దాంట్లో ఒక యాక్టర్ ఎలా పెర్ఫార్మ్ చేస్తున్నాడు, ఒక కెమెరా యాంగిల్ ఎలా ఉంది, ఇయి అబ్జర్వ్ చేస్తూ ఉంటాను నేను. సో, నాకది నేను క్లాస్‌కెళ్తున్నట్టే. నేను ఒక సినిమా చూస్తున్నా అంటే ఒక క్లాస్‌కి అటెండ్ అవుతున్నట్టే. హ్మ్. సో, ఐ విల్ టేక్ టైమ్ ఫర్ వాచింగ్ మూవీస్. నాకింకా వేరే వ్యాపకాలేమి లేవు. సినిమాలు చూడడం తప్ప, వర్కౌట్ చేసుకోవడం తప్ప. అంటే ఫ్యామిలీతో ఎక్కువ కలిసి చూస్తారా? లేదంటే మీరే ఇండివిడ్యుయల్‌గా నేను వెళ్లి టీవీలో చూస్తారా? చూసేస్తూ ఉంటాను. హ్మ్. థియేటర్‌కి ఎళ్ళడం అనేది ఏదో ఒక ఎక్సలెంట్ మూవీ వస్తే తప్ప థియేటర్‌కి నేనెళ్ళలేను. అదర్‌వైజ్ టీవీ మన ఓటీటీలో అన్ని మూవీస్ వచ్చేస్తున్నాయిగా కొత్తయి. ఓటీటీలో చూసేసుకోవడం. ఎక్స్ట్రార్డినరీ మూవీస్ అన్నప్పుడు థియేటర్‌కెళ్ళడం. ఇప్పుడొస్తున్న ప్రేమ కథా చిత్రాల మీద మీ ఒపీనియన్ ఏంటి? ఈ జనరేషన్‌కి సంబంధించి మూవీస్ అవి. సో, అంటే ఈ మీ జనరేషన్‌లో జనరేషన్‌లో లవ్ లేదా? మా జనరేషన్‌లో లవ్‌లంటే ఉన్నాయి. కానీ యాహ్! నేను ఈ జనరేషనే ఆఫ్ కోర్స్. అదిరాబి గారు ఎవరినైనా లవ్ చేసారా? అంటే చిన్నప్పుడు. అసలు క్రష్ అని గూడా అంటారా? దాన్ని ఇంకా మెష్ అంటారో తెలీదు గానీ అలాంటి అమ్మాయి ఆహ్, ఉందా? అభి గారి జీవితంలో కూడా? హ! నాకు గుర్తులేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే చిన్నప్పుడు చేసిన ఈ క్రష్‌ల విషయాలు గుర్తులేవు నాకు. పోనీ ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా అంటే ఐ మీన్ సార్ మీరంటే ఇష్టం, మీరంటే క్రష్ నాకు అని ప్రపోజ్ చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడా? హ! ఏమో మరి నా ముందుకొచ్చి ఎవరైతే చెప్పలేదు ఇప్పటిదాకా. మీకెవరైనా చెప్తే నాకు చెప్పినా పంపియండి చెప్పండి. చెప్పరులేండి మీరు. లేదా మీకెవరైనా చెప్తే నాకు చెప్పండి. బట్ నా దగ్గరకొచ్చి అయితే చెప్పలేదు ఎవరు. అంటే మీరు ఇంతకుముందు అన్నారు కదా! ఏ జోనర్‌లో మూవీస్ ఎక్కువగా ఇష్టపడతారు ఏంటి అంటే, చాలామందికి ప్రేమ కథా చిత్రాలంటే అది స్పందించని హృదయం ఉండదు. మీ హృదయంలో ఏముందో అంటే తెలుసుకుందాం మేబీ అనుకున్నా. ఇప్పుడు ప్రేమ కథా చిత్రాలంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద సిట్యుయేషన్. ఇప్పుడు 'ప్రేమలేఖ' మూవీలో సిట్యుయేషన్ వేరు. లవ్ స్టోరీది. తర్వాత ఇప్పుడొస్తున్న 'రాజు వెడ్స్ రాంబాయ్' ఈ సిట్యుయేషన్స్ వేరు. సో, డిపెండ్స్ ఆన్ ద టైమ్ లైన్ అండ్ ఎంత తీసినా అమ్మాయికి, అబ్బాయికి మధ్య లవ్ అదే. హ్మ్. ఏదో ఒక సిట్యుయేషన్ అరైజ్ అయితుంది. వాళ్ళ కాన్‌ఫ్లిక్ట్ వస్తుంది. సో, ఇట్స్ కామన్ థింగ్. ఆ లవ్‌లో ప్రాబ్లమ్ అనేది ఒక కామన్ పాయింట్. కానీ అలా గాకుండా కొంచెం థ్రిల్లర్స్‌లో నాకెందుకు థ్రిల్లర్స్ ఇష్టమంటే అందులో డిఫరెంట్ యాస్పెక్ట్స్ దొరుకుతాయి. సిట్యుయేషన్స్ డిఫరెంట్‌గా దొరుకుతాయి. రైట్. మీరు ఇండస్ట్రీలో ప్యాషన్‌తో ఉన్నారు మా అందరికీ తెలుసు. హ్మ్. కానీ ఒక భారీ బడ్జెట్ మూవీ ఏదైనా రాబోతుందంటే, దాంట్లో అభి గారు యాక్టింగ్ చేయాలా? డైరెక్షన్ వైపు వెళ్ళాలా? అని మీకే ఆప్షన్ ఇచ్చారు. ఎందుకంటే మీ మల్టీ టాలెంట్ చూసి. హ్మ్. మీరు దేన్ని చూజ్ చేసుకుంటారు? యాక్టింగ్ చూజ్ మాకు చేసుకుంటా. చెప్పాలి. యాక్టింగ్ చూజ్ చేసుకుంటా. యాక్టింగా? ఓకే. నేను డైరెక్టర్‌గా ప్రూవ్ చేసుకోవడానికి నా ఫోకస్ అంతా డైరెక్టర్‌గా చేస్తున్నా. హ్మ్. సో, ఇప్పుడు నేను యాక్ట్ చేయడం అనేది చాలా నాట్ ఐయామ్ థింకింగ్ అబౌట్. బట్ 'కామాఖ్యలో' ఒక చిన్న చిన్న లాస్ట్‌కి ఒక చిన్న రోల్ ఉంటుంది. అదేదో జూనియర్‌ని పెట్టినా నడిచిపోతదది. హ్మ్. కాకపోతే నేనెందుకు చేశాను అందులో చిన్న క్యారెక్టర్ అంటే ఆ ఎండింగ్ మనం ఇద్దామన్నట్టుగా నేను యాక్ట్ చేశాను. అది చిన్న రోల్. జస్ట్ 1 మినిట్ కూడా ఉండదు. మీరు డైరెక్షన్ చేసిన మూవీలో మీరే యాక్ట్ చేశారు. చిన్నది అని ఇప్పుడు మీరు చెప్తున్నారు గదా! ఇలాగే రాజమౌళి గారు గూడా చేస్తూ ఉంటారు. అలా ఏమన్నా నేర్చుకున్నదా? లేదంటే మీరు మీ లేదు నేను అంటే నేను అట్లాంటి చిరంజీవి అలా చేయలేదు కదా!
ఓకే. ఓన్లీ కామాఖ్యలో ఏంటంటే చిన్న రోలు. ఎవరో జూనియర్ ఆర్టిస్ట్‌ని వాళ్ళని పెట్టడం ఎందుకు? మనం గూడా చేసేసుకుంటే లాస్ట్ క్లోజింగ్ దానికి చేద్దామని చేసుకున్నాం గానీ, ప్రస్తుతానికైతే లైక్ మంచి మనం హ్యాండిల్ చేయగలుగుతాము. డైరెక్షన్ అండ్ యాక్టింగ్ 2 మనమే చూసుకోగలుగుతాం, చేయగలుగుతాం అనుకుంటే నేను జేస్తాను. అదర్‌వైజ్ నా ఫ్రెండ్స్ ఉన్నారు డైరెక్టర్స్ చాలామంది. వేరే మూవీస్ నేనిప్పుడు చేస్తున్నాను యాక్టింగ్ గూడా చాలా మూవీస్‌లో. ఏంటవి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ 'భరతపురం' ఏమన్నా? అనే ఒక మూవీ ఉంది. 'భగవంతుడు' ఒక మూవీ ఉంది. ఓకే. 'తిరువీర్' హీరోగా చేస్తున్న దాంట్లో నేను ఫ్రెండ్‌గా చేస్తున్నాను. ఓకే. 'భగవంతుడు', 'భరతపురంలో' ఒక నక్సలైట్ క్యారెక్టర్ చేస్తున్నాను. ఓకే. సో, అలా ఇంకా 2, 3 మూవీస్ ఉన్నాయి. ఇంకా డిస్కషన్స్ జరుగుతున్నాయి వేరే ఫ్రెండ్స్ మూవీస్‌లో నేను యాక్ట్ చేయడానికి. యాక్టింగ్ అనేది ఖచ్చితంగా ఉంటది. నేను లైఫ్ లాంగ్ నేను యాక్టింగ్ చేస్తూనే ఉంటాను. ప్యారలల్‌గా గ్యాప్ ఉన్నప్పుడు డైరెక్షన్ చేస్తూ ఉంటాను. సో, అది దానికి దీనికి క్లాష్ ఏమి ఉండదు. యెస్. ఆల్ ది వెరీ బెస్ట్ అభి గారు. థాంక్ యూ సో మచ్. మున్ముందు మీ డ్రీమ్స్ అన్నీ ఫుల్‌ఫిల్ అవ్వాలి. అండ్ సంక్రాంతి పండగకి మీరు బాగా ఎంజాయ్ జేయాలి. అండ్ మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మా వ్యూవర్స్‌తో షేర్ చేసుకున్నారు. రియల్లీ సోషల్ అవేర్‌నెస్ అనేది ఉండడం సరికాదు. మీలాంటి సెలబ్రిటీలు ముందుకొచ్చి చెప్తే ఎంతో మందిలో అదొక యెస్! మనం కూడా ఇలా చేయాలి అనే థాట్‌ని కల్పించిన వారవుతారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ రియల్లీ సో మీ మచ్. వాల్యుబుల్ టైమ్‌ని మాకు స్పెండ్ చేసి మాకు బాబోయ్! తెలియని విషయాలు మీరు అంత చెప్పడం అంత థ్యాంక్ యూ పెద్ద సో పెద్ద మచ్. మాటలొద్దు రేచల్. థాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ టు దిస్ షో. యాహ్! నాకు చాలా హ్యాపీగా ఉంది 'సత్యాగ్రహి' ఛానల్ ద్వారా మిమ్మల్ని ఇలా కలుసుకోవడం. ఐయామ్ వెరీ హ్యాపీ అండ్ థాంక్స్. థాంక్స్ సో మచ్.